కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. వైసీపీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అంబేద్కర్ జయంతి అని ఆయన అన్నారు. నూట 35వ జయంతి సందర్భంగా వాడవాడల భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల సంబరాల్లాగా చేసుకుంటున్న ఈనాటి యువత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పునాదుల మీద ఈ రాష్ట్రం గాని ఈ దేశం గాని బలమైన పునాదుల మీద నిలబడింది. దురదృష్టవశాత్తు కొంతమంది నాయకులు ఎవరి రాజ్యాంగం అధికారం వచ్చిన తర్వాత ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళు సంకలో పెట్టుకుని తిరగడం మొదలు పెట్టారు. దానివల్ల వ్యవస్థ ప్రజాస్వామ్య భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళు సంకలో పెట్టుకుని తిరిగితే వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఈ మహానుభావుడు రచించిన రాజ్యాంగం వల్ల ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం మనుగడ సాధిస్తుంది. ప్రజల అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని అపవాసం చేసేలాగా ఇప్పుడున్న నాయకులు బిహేవ్ చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.